హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ స్పీడ్ న్యూస్. రికవరీ చేసిన సెల్ ఫోన్లను బాధితులకు రాజేంద్రనగర్ పోలీసులు అందజేశారు. చోరీ అయిన 24 మొబైల్స్ ను సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ ద్వారా స్వాధీనం చేసుకోగా వాటి విలువ 4.51 లక్షలు ఉంటుంది. రాజేంద్రనగర్ పిఎస్ లో మీడియా సమావేశం నిర్వహించి ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడారు. మొబైల్ పరికరాల చోరీలను అరికట్టడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సిఈఐఆర్ పోర్టల్ ను డెవలప్ చేసిందని తెలిపారు. పోర్టల్ సేవలు 2023 మేలో దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయని పేర్కొన్నారు. మొబైల్స్ పోయినట్లయితే ప్రజలు సైబర్ క్రైమ్ కు కంప్లైంట్ చేయాలని సూచించారు. లేదా 1930 హెల్ప్ లైన్ కు కాల్ చేయాలని, ఇది అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో పనిచేస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్ స్థానంలో కొత్త నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు కేంద్ర జల సంఘం చైర్మన్ కుష్విందర్ తెలిపారు. ఇది ఏ ప్రదేశంలో నిర్మించాలి, పాత నిర్మాణానికి ఎంత దూరంలో కొట్టాలి అనే అంశాలపై నివేదిక ఇవ్వాలని అంతర్జాతీయ నిపుణులను కోరారు. అధ్యయనం చేసి 2 వారాల్లో మధ్యంతర రిపోర్టు ఇస్తామని వారు తెలిపారు. ఎగువ కాపర్ డ్యాం పటిష్టంగానే ఉందని, లోపాలు లేవని పేర్కొన్నారు. ఏపీలో అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేట్ పరిధిలోని 245 ఇంజనీరింగ్ కాలేజీలు, డీమ్డ్ వర్సిటీల్లో 1,81,732 సీట్లకు ఏఐసిటిఈ ఆమోదం తెలిపింది. సిఎస్ఈ, ఏఐ, డేటా సైన్స్, ఐటీ కోర్సుల్లోనే 1,37,194 సీట్లు ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీల్లో మొత్తం 1,65,000 సీట్లు ఉండగా ఇందులో 70% కన్వీనర్ కోటాలో, 30% యాజమాన్య కోటాలో భర్తీ చేస్తారు. కాగా ఈ ఏడాది కొత్తగా తిరుపతి, విశాఖలో 2 ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతి ఇచ్చింది. నీట్ తో పాటు పలు పరీక్షల క్వశ్చన్ పేపర్ల లీకేజీని నిరసిస్తూ నేడు దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడీఎస్యూ వంటి యూనియన్లు పాఠశాలలు, కాలేజీలకు వెళ్లి బంద్ నోటీసులు కూడా ఇచ్చాయి. మరోవైపు టీజీలో నిరుద్యోగ సంఘాలు డిఎస్సీని 45 రోజుల పాటు వాయిదా, టెట్ నార్మలైజేషన్, జాబ్ క్యాలెండర్ ప్రకటన, గ్రూప్ 1 పోస్టుల్లో 1:100 నిష్పత్తి వంటి డిమాండ్లతో బంద్కు పిలుపునిచ్చాయి. ఏపీ డిప్యూటీ సీఎం మంత్రి పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గం పిఠాపురంలో స్థలం కొన్నారు. ఇల్లు, క్యాంప్ ఆఫీస్ నిర్మాణానికి 3.52 ఎకరాల రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 2 ఎకరాల్లో క్యాంపు కార్యాలయం, మిగిలిన స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలని పిఠాపురం వాస్తవ్యుడిగా ఉండనున్నారు. కాగా ఈ ప్రాంతంలో ఎకరం 15 నుంచి 16 లక్షలు పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మరో 10 ఎకరాల తోటలు జనసేన నేతలు కొనేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. యూపీలోని హత్రాస్ లో భోలేబాబా ఆధ్యాత్మిక సభలో 121 మంది మృతి చెందడంతో ఆగ్రాలో నిర్వహించాల్సిన మరో 2 సభలు రద్దయ్యాయి. షెడ్యూల్ ప్రకారం జూలై 4 నుంచి 11 మధ్య సయాన్లో ఒక సభ, జూలై 13 నుంచి 23 తేదీల మధ్య మరో సభ నిర్వహించాల్సి ఉంది. కాగా హత్రాస్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలు సైతం ఈ ఘటనపై స్పందించాయి. తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక ఉంటుందని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. 1:100 నిష్పత్తి సాధ్యం కాదని తేల్చి చెప్పింది. కాగా 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని కొందరు అభ్యర్థులు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. ఆ అభ్యర్థులను పరిశీలించాలని టీజీపీఎస్సీ కోర్టు సూచించింది. సాధారణ పరిపాలనా శాఖ జారీ చేసిన జీవో నెంబర్ 55లోని నిబంధనల ప్రకారం ఆ అభ్యర్థులను తిరస్కరిస్తున్నట్టు టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ నెల్లూరు వెళ్లనున్నారు. సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన ములాఖత్ అవుతారు. ఎన్నికల సమయంలో టీడీపీ ఏజెంట్ కారంపూడి సీఐపై దాడి కేసుల్లో పిన్నెల్లికి మాచర్ల సివిల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు పీఎం మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షాను సైతం కలిసే అవకాశం ఉంది. త్వరలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో సీఎం ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి నిధులను కేటాయించాలని కోరారు. కాగా సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఢిల్లీకి వెళ్తున్నట్లు సమాచారం. తెలంగాణలో సాంకేతిక కారణాలతో ఇప్పటికీ వీఆర్ఏలుగా కొనసాగుతున్న 154 మందికి ప్రభుత్వం ఊరట కలిగించింది. వారిని వివిధ శాఖల్లోకి సర్దుబాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్హతల ఆధారంగా జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ హోదాల్లో సర్దుబాటు చేసి జిల్లాలు ఆయా శాఖలను కేటాయించింది. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. కాంగ్రెస్ పార్టీ నేతలకు మేనిఫెస్టో మీద గౌరవం లేదని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. అధికారంలోకి వచ్చి 7 నెలలవుతున్నా హామీలు అమలు చేయకుండా టైంపాస్ చేస్తున్నారని దుయ్యబట్టారు. వారికి మద్దతు ధర, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ రైతు భరోసా, వడ్డీ లేని రుణాలు వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలు తప్ప అభివృద్ధి గురించి ఆలోచించడం లేదని మండిపడ్డారు. భారత్ లో ఆహార సేవల మార్కెట్ 5.5 లక్షల కోట్లు ఉండగా 2030కి 10 లక్షల కోట్లకు చేరవచ్చని స్విగ్గీ బెయిల్ సంయుక్త నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం 32-34 కోట్ల మంది యూజర్లు ఉండగా 6 నెలల్లో 43 నుంచి 45 కోట్లు చేరవచ్చని తెలిపింది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ వాటా 12 నుంచి 20% పెరగవచ్చని అంచనా వేసింది. ఇప్పుడు 70% వాటా 50 నగరాల నుంచే వస్తుండగా రానున్న రోజుల్లో ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ వృద్ధి నమోదు కావచ్చని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ప్రభుత్వం మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ ఇవాళ వెలగపూడిలోని సచివాలయంలో తొలిసారి భేటీ కానుంది. ఈ ఉపసంఘానికి హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షత వహిస్తారు. మంత్రులు నారా లోకేష్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్, గుమ్మడి సంధ్యారాణి ఇందులో సభ్యులుగా ఉన్నారు. తెలంగాణ బాసర ట్రిపుల్ ప్రవేశానికి అర్హులైన వారి జాబితా విడుదలైంది. ఎంపికైన విద్యార్థులకు జూలై 8, 9, 10వ తేదీల్లో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందని అధికారులు వెల్లడించారు.
ఒరిజినల్ సర్టిఫికెట్లతో రావాలని సూచించారు. మొత్తం 1404 సీట్లు ఉండగా అత్యధికంగా సిద్దిపేట జిల్లా నుంచి 330, నిజామాబాద్ జిల్లా నుంచి 157 మంది ఎంపికయ్యారు. రష్యాతో తమ బంధం మునుపెన్నడూ లేనంతగా బలంగా ఉందని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పేర్కొన్నారు. కజకిస్తాన్ లో జరుగుతున్న షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ సదస్సు సందర్భంగా ఇరువురు దేశాధ్యక్షులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా పుతిన్ ను తన పాత స్నేహితుడిగా జిన్పింగ్ అభివర్ణించారు. అంతర్జాతీయ పరిస్థితులు కుదుపులకు గురవుతున్న నేపథ్యంలో ఇరు దేశాలు ఒకదానికొకటి సహకరించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అస్సాం రాష్ట్రాన్ని వరదలు వణికిస్తున్నాయి. బ్రహ్మపుత్ర దాని ఉపనదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. 23 జిల్లాలు వరద ప్రవాహానికి గురికాగా 2,90,000 మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. ఇటు కజిరంగా నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్ కేంద్రాలు నీటిలో మునిగిపోయాయి. దీంతో వన్యప్రాణులు అల్లాడుతున్నాయి. ఒక రైనో సహా 8 జంతువులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. హత్రాస్ తొక్కిసలాట ఘటనలో 121 మంది చనిపోవడంపై రష్యా, జపాన్ దేశాల అధినేతలు స్పందించారు. ఈ విషాద ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నామన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటన విడుదల చేశాడు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా మృతులకు సంతాపం ప్రకటించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని తమ ప్రభుత్వం ప్రార్థిస్తుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిగా ప్రమోద్ను నియమిస్తూ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే గుజ్జర్లపూడి రాజు, దిలీప్ కుమార్, నాగరాజు, సోమిరెడ్డి కృష్ణారెడ్డి, వెంకట సాయికృష్ణలను ప్రభుత్వ ప్లీడర్లుగా నియమించింది. మరో 14 మందిని అసిస్టెంట్ ప్లీడర్లుగా నియమించింది ఏపీ ప్రభుత్వం. బీజేపీ సీనియర్ నేత, దేశ మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో వైద్యులు అద్వానీకి చికిత్స అందిస్తున్నారు. డాక్టర్ వినీత్ సూరి పర్యవేక్షణలో అద్వానీకి ట్రీట్మెంట్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా గత వారం రోజుల క్రితమే అద్వానీ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొంది ఇటీవల ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఇవాళ మరోసారి ఆయన అనారోగ్యానికి గురయ్యారు. 10 రోజుల వ్యవధిలో తమ అభిమాన నేత 2 సార్లు అస్వస్థతకు గురి కావడంతో అద్వానీ అభిమానులు, పలువురు బీజేపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో తిరగనున్న SSMB 29 సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో అనేక రకాల నెట్వర్క్లు ప్రారంభించినట్లు సమాచారం. సెప్టెంబర్ లో మూవీ షూటింగ్ ప్రారంభించేలా డైరెక్టర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు నటినట్ల ఎంపికపై రాజమౌళి ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తారని టాక్. భారత్ క్రికెట్ అభిమానులు 15 ఏళ్ల ఎదురుచూపులకు తెరపడింది. మొత్తానికి T20 వరల్డ్ కప్ భారత గడ్డపై అడుగుపెట్టింది. రోహిత్ సేనకు ఢిల్లీ విమానాశ్రయంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. టోర్నీ శనివారమే ముగిసిన ఫైనల్ జరిగిన బార్బడోస్ లో తుఫాను వల్ల భారత జట్టు రావడం ఆలస్యమైంది. కాగా ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ముంబైలో ప్లేయర్లు రోడ్ షోలో పాల్గొంటారు. రాత్రి వాంకడేలో BCCI భారత జట్టును సన్మానించనుంది. T20 వరల్డ్ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన హార్దిక్ పాండ్యా ఐసీసీ ర్యాంకింగ్స్ ఆల్రౌండర్ల జాబితాలో నెంబర్ 1 పొజిషన్ సాధించాడు. వరల్డ్ కప్ లో అటు బౌలింగ్ తో పాటు ఇటు బ్యాటింగ్ తో అదరగొట్టిన పాండ్యా 2 స్థానాలు మెరుగుపరుచుకొని శ్రీలంక ఆటగాడు హసరంగా 222 పాయింట్స్ తో కలిపి హార్దిక్ పాండ్యా అగ్రస్థానాన్ని పంచుకున్నాడు. ఈ క్రమంలోనే T20లో ఆల్రౌండర్ల కేటగిరీలో నెంబర్ 1 గా నిలిచిన తొలి భారతీయ ఆటగాడిగా పాండ్యా రికార్డు సృష్టించాడు. ఇక పాండ్యా తర్వాతి స్థానంలో మార్కస్ స్టోనియస్ ఆస్ట్రేలియా, సికందర్ రాజా జింబాబే, షకీల్ బుల్ హసన్ బంగ్లాదేశ్ ఒక్కో స్థానం మెరుగుపరుచుకొని వరుసగా 3, 4, 5వ స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ నేతలు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణ, కొత్త PCC చీఫ్ ఎన్నిక మళ్లీ వాయిదా పడింది. ప్రస్తుతం ఆషాఢ మాసం కావడం, అందులో మంచి రోజు కూడా లేకపోవడంతో మరోసారి భేటీ కావాలంటూ కాంగ్రెస్ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. మంత్రి పదవుల కోసం ఇప్పటికే చాలా మంది ఆశావాహులు లైన్లో ఉండడంతో ఎన్నిక ఏఐసీసీకి తలనొప్పిగా మారింది. అదేవిధంగా కొన్ని పదవుల్లో నేతలు కాంప్రమైజ్ కాకపోవడంతో కేబినెట్ విస్తరణ తాత్కాలికంగా వాయిదా వేసినట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా మల్లికార్జున ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్ తదితరులు భేటీలో పాల్గొన్నారు. అయితే రానున్న శ్రావణ మాసంలోనే కేబినెట్ విస్తరణ చేపట్టాలని ఆ సమావేశంలో నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశ ప్రక్రియ టీజీ వెబ్సైట్ ద్వారా కొనసాగుతుంది. ఇప్పటికే వెబ్సైట్ ర్యాంకులను ప్రకటించగా నేటి నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. జూలై 4 నుంచి 12వ తేదీ వరకు స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉండగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు జూలై 6 నుంచి జూలై 13 మధ్య తేదీల్లో విద్యార్థులు హాజరు కావాల్సి ఉంటుందని వెబ్సైట్ బోర్డు తెలిపింది. జూలై 8 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నమోదు చేసుకోవడానికి వీలు కల్పించింది. 15వ తేదీ వెబ్ ఆప్షన్లను ఫ్రీజింగ్ చేసుకునేందుకు వీలు కల్పించారు. ఈ ప్రక్రియలో సీట్ల కేటాయింపు జూలై 19న జరగనుంది. ఇక కేటాయించిన కాలేజీలో ఫీజు చెల్లింపు, రిపోర్టింగ్ కు విద్యార్థులు జూలై 19 నుంచి 23 వరకు అవకాశం కల్పించారు. లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగలనుంది. కారు గుర్తుపై గెలిచిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆయన హైదరాబాద్ మంత్రి జూపల్లిని పలుమార్లు కలిశారు. మరో 2 లేదా 3 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక స్థానికంగా ఎమ్మెల్యేకు గద్వాల జెడ్పీ చైర్పర్సన్ సరితకు మధ్య విభేదాలు తారస్థాయికి చేరడంతో పార్టీ మారలే ఆలోచనలో ఆయన ఉన్నట్టుగా సమాచారం. కాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో 2014లో పార్టీలో చేరి గద్వాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వచ్చిన 2018, 2023 సాధారణ ఎన్నికల్లో వరుసగా గద్వాల ఎమ్మెల్యేగా గెలుపొందారు.
మితవాద గ్రూపు దాడి చేయవచ్చునన్న నిఘా వర్గాల సమాచారం మేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాసం వద్ద ఢిల్లీ పోలీసులు భద్రతను పెంచారు. స్థానిక పోలీసులతో పాటు ఒక ప్లాటూన్ పార్లమెంటరీ బలగాలను ఆయన నివాసం చుట్టూ మోహరించారు. లోక్సభలో ప్రసంగించిన రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆ పార్టీ శ్రేణులు రాహుల్ నివాసం వద్ద ఆందోళనకు దిగే ప్రమాదం ఉందన్న సమాచారం మేరకు భద్రతను పెంచారు. రాహుల్ నివాసం చుట్టూ 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక పోలీసులకు సూచించారు. జెడ్+ భద్రత కలిగిన రాహుల్ కు సిఆర్పీఎఫ్ బృందాలు భద్రత కల్పిస్తున్నాయి. కాగా బీజేపీని ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. లడక్ లోని లేహ్ లో ఉదయం భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.4గా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఉదయం 8:12 లేహ్ లో భూకంపం సంభవించిందని ఎన్సీఎస్ తెలిపింది. సముద్ర మట్టానికి 150 కిలోమీటర్ల లోతులో 36.10 వెడల్పు 74.81 పొడవుతో భూకంపం నమోదైందని ఎన్సీఎస్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొంది. ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపింది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొంది. ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అందించారు. గవర్నర్ ను కలిసి రాజీనామా సమర్పించారు. ఈ క్రమంలో గవర్నర్ సవాంగ్ రాజీనామాను ఆమోదించారు. కాగా వైసీపీ ప్రభుత్వంతో అంటగాగారని సవాంగ్ పై ఆరోపణలు వచ్చాయి. సవాంగ్ వైసీపీ హయాంలో డీజీపీగా పనిచేశారు. ఆ తర్వాత ఏపీపీఎస్సీ చైర్మన్ గా నియమించింది ప్రభుత్వం. అయితే సవాంగ్ పదవి విరమణకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది. కాగా తాజాగా రాజీనామా చేశారు. ఈ నెల 12న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ కూడా అటెండ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలుపోటములపై చర్చించనున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో బీజేపీ విస్తరణకు అనుసరించాల్సిన విధానాలపై చర్చించనున్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంపై డిస్కషన్ చేయనున్నారు. మరోపక్క కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలుకు బీజేపీతో పాటు అనుబంధ విభాగాల ఆధ్వర్యంలోనూ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వమే జీవో 81 ఇచ్చిందని, దానిని అధికారులు ఇప్పుడు అమలు చేస్తున్నారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. జీవోలో వేకెన్సీ పొజిషన్ లో మార్పులు చేసి గురుకుల నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే సమస్య ఉండేది కాదన్నారు. గాంధీ భవన్ లో ఎస్సీ సెల్ నేత ప్రీతంతో కలిసి వెంకట్ మీడియాతో మాట్లాడారు. ఎక్స్ లో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలకు వెంకట్ కౌంటర్ ఇచ్చారు. ఆర్ఎస్ ప్రవీణ్, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులో ఎవరు చర్చకు వచ్చినా సిద్ధమని సవాల్ విసిరారు. జీవోలో మార్పులు చేద్దామని ఆర్ఎస్పీ చెప్పినా కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు వినలేదన్నారు. భవిష్యత్తులో జీవోతో ఇబ్బందులు ఎదురవుతాయని మీకు తెలియదా అని ఆర్ఎస్పీని వెంకట్ ప్రశ్నించారు. జీవో 46/81 బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇచ్చిందన్నారు. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై రాజకీయాల నుంచి బ్రేక్ తీసుకున్నారు. 3 నెలల పాటు లండన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జరగబోయే ఫెలోషిప్ అనే కార్యక్రమంలో ఆయన పాల్గొంటున్నారు. లీడర్షిప్ ఎక్సలెన్స్ ప్రోగ్రామ్ చెవెనింగ్ గురుకుల్ ఫెలోషిప్ కోసం అన్నామలై దరఖాస్తు అంగీకరించబడిందని, అందుకు అతను బీజేపీ హైకమాండ్ ను 3 నెలలు రాజకీయాల నుంచి బ్రేక్ కావాలని కోరినట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు అది నిజమేనని పార్టీ వర్గాలు కన్ఫర్మ్ చేశాయి. క్రియాశీల రాజకీయాలకు 3 నెలల విరామం ఇవ్వాలని ఆయన బీజేపీ హైకమాండ్ ను కోరారు. దీంతో అన్నామలై దరఖాస్తును బీజేపీ ఆమోదించిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా రాష్ట్రంలోని ప్రజలందరి సమగ్ర ఆరోగ్య సమాచారం సేకరించేందుకు వైద్యారోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని చేరువ చేయడంతో పాటు సత్వర సమగ్ర చికిత్సలే లక్ష్యంగా దీన్ని రూపొందించనున్నారు. ప్రతి ఒక్కరికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించి ఆరోగ్య కార్డులను అందిస్తారు. ఈ మేరకు అవసరమైన కార్యాచరణను వైద్యారోగ్య శాఖ ప్రారంభించింది. వచ్చే ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బోధనాసుపత్రుల్లో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతా గుర్తింపు సంఖ్యను విధిగా నమోదు చేయాలని జాతీయ వైద్య మండలి ఆదేశించింది. బోధనాసుపత్రులకు చికిత్సల కోసం వచ్చే వారి వివరాలను రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు ఆసుపత్రి రిజిస్ట్రేషన్ సంఖ్యతో పాటు ఆభాస్ సంఖ్యను తప్పనిసరిగా నమోదు చేయాలంది. ఈ నేపథ్యంలో రోగుల హెల్త్ ప్రొఫైల్ అవసరం ఉంటుందని వైద్యారోగ్య శాఖ పేర్కొంది. ఉపాధి హామీ ఉద్యోగుల పే స్కేల్ పై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హామీ ఇచ్చారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి నిర్వహించిన మండల పరిషత్ పాలకవర్గం వీడ్కోలు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లన్నకు ఉపాధి హామీ ఉద్యోగులు వినతి పత్రం అందజేశారు. 2 రోజుల్లోనే డిప్యూటీ సీఎం ను కలిసి పే స్కేల్ గురించి చర్చిస్తారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఏపీ క్యాపిటల్ అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేసిన ఆయన ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ కంటే మెరుగ్గా రాజధాని నిర్మిస్తామని అధికారులతో స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఢిల్లీకి చేరుకున్న ఆయన రాజధాని, పోలవరం డ్యాం, ఇతర నిధులు, సమస్యలకు సంబంధించిన అంశాలపై ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. ఇదిలా ఉంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో టీడీపీ 16 స్థానాలతో కీలకంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి భారీ ఎత్తున సపోర్టు దక్కుతుందని ఏపీ ప్రజలు, రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎంతో మందికి ఇష్టమైన ఈ పానీపూరి ప్రజల ఆరోగ్యాన్ని చెడగొడుతోంది. ఒక్కసారి ఆ పానీపూరి బండి దగ్గరికి వెళ్ళి చూడండి, క్లీన్ గా ఉండనే ఉండదు. ఆ ప్లేస్ ఇక ఆ పానీ గురించి చెప్పనక్కర్లేదు. రోడ్ల మీద దుమ్ము ధూళి అంతా ఆ పానీలోనే పడుతుంటుంది. అయితే పానీపూరి లవర్స్ కు షాక్ కొట్టే రిపోర్ట్ ఒకటి బయటకు వచ్చింది. వాటిలో క్యాన్సర్ కు దారితీసే దారుణమైన పదార్థాలు, ఫుడ్ కలర్స్ వాడుతున్నారని తేలింది. అందుకే కర్ణాటకలో పానీపూరిని బ్యాన్ చేసే దిశగా ఆలోచిస్తున్నారు.
చెన్నైలోనూ కొన్ని శాంపిల్స్ తీశారు. అక్కడ వచ్చే రిపోర్ట్ ఆధారంగా తమిళనాడు గవర్నమెంట్ కూడా పానీపూరిపై బ్యాన్ విధించేందుకు రెడీ అవుతుంది. కర్ణాటకలో ఫుడ్ సేఫ్టీ అధికారులు కొన్ని చోట్ల శాంపిల్స్ తీశారు. 276 పానీపూరి బండ్ల నుంచి శాంపిల్స్ తీస్తే అందులో 41 శాంపిల్స్ లో ఆర్టిఫిషియల్ కలర్స్ క్యాన్సర్ కు దారి తీసే కారకాలు ఉన్నాయని తేల్చారు. మరిన్ని వార్తల సమాహారంతో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.